దేవరా థియేట్రికల్ బిజినెస్ చూద్దాం మామ. ఇంకా మూవీ బడ్జెట్ వచ్చేసి 300 crores. నైజంలో 44 crores కి అయితే ఈ మూవీని అమ్మారు. 45 crores షేర్ వస్తేనే మూవీ హిట్ అయినట్టు నైజంలో. సీడెడ్ లో 22 crores షేర్ ని, యూఏలో 12 crores ని, సీడెడ్ లో 22 crores, ఉత్తరాంధ్రలో 12 crores, ఈస్ట్ లో 7 crores, వెస్ట్ లో 6 crores, గుంటూరులో 8 crores, కృష్ణలో 7 crores, నెల్లూరులో 4 crores, కర్ణాటకలో 16 crores, తమిళనాడులో 6 crores, కేరళలో 1 crore, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 20 crore, ఓవర్సీస్ లో 27 crores కి ఈ మూవీని అమ్మారు. ఒక టోటల్ వరల్డ్ వైడ్ గా బిజినెస్ 182 crore బిజినెస్ చేసింది. కట్ మూవీ హిట్ అవ్వాలంటే టార్గెట్ 184 crores షేర్ ని కలెక్ట్ చేయాలి. క్రాస్ 420 వరకు క్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అవుద్ది. ఒకసారి దేవరా స్క్రీన్ కౌంట్ చూద్దాం మామ. ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది దేవరా. ఇండియాలో 6,877 స్క్రీన్స్ లోని, ఇంటర్నేషనల్ గా 3,200+ స్క్రీన్స్ లోని రిలీజ్ అవుతుంది దేవరా. ఇంకా వరల్డ్ వైడ్ గా 10,000+ స్క్రీన్స్ లోని దేవరా మూవీ రిలీజ్ అవుతుంది. యూకే అండ్ యూరోప్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ లో ప్రీ సేల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ డే ఈ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అనాలిసిస్ చెప్తున్నారు. దేవరా ఫస్ట్ డే ప్రిడిక్షన్స్ ఏంటి మామ? నాకైతే ఏపీటీఎస్ కలిపి 60 నుంచి 70 crores క్రాస్ అయితే కలెక్ట్ చేస్తాం. ఆల్ ఇండియా కలుపుకొని 80 నుంచి 90 crores అయితే క్రాస్ ని కలెక్ట్ చేస్తుంది ఫస్ట్ డే. ఇంకా ఓవర్సీస్ 40 crores క్రాస్ ని కలెక్ట్ చేస్తుంది ప్రీమియర్స్ తో కలుపుకొని. ఇంకా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే ఈ మూవీ 125 crores అయితే కలెక్ట్ చేస్తుంది మామ. దేవర మూవీ హిందీలో ప్రాపర్ గా రిలీజ్ అవబోతుంది. సో ఓటీటీలోకి 50 days తర్వాత రిలీజ్ అవుద్ది మూవీ. హిందీలో ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ లోనే కాకుండా మల్టీప్లెక్స్ లో కూడా రిలీజ్ అవుతుంది. థియేటర్ లో రిలీజ్ అయిన 6 weeks తర్వాత గానీ ఓటీటీలో అయితే దేవర మూవీ రిలీజ్ అవ్వదు. ఎన్టీఆర్ కెరీర్ లోనే దేవరా మూవీ హైయెస్ట్ రన్ టైమ్ ఉన్న మూవీ. ప్రీవియస్ గా నానక్ ప్రేమతో అయితే హైయెస్ట్ రన్ టైమ్ ఉన్న మూవీగా ఉండేది. దేవరా మూవీ ఓన్లీ తెలుగు వర్జన్ 2 hours 52 minutes అయితే ఉంది. ఇంకా హిందీ వర్జన్ 2 hours 57 minutes అయితే ఉంది. ఇంకా ఓవర్సీస్ లో తెలుగు వర్జన్ 2 hours 58 minutes అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ఓటీటీలోకి వచ్చిన తర్వాత 2 hours 58 minutes ఉన్న వర్జన్ అయితే రిలీజ్ చేయొచ్చు మూవీ టీమ్. ఇంకా తెలుగులో దేవరా ఫస్ట్ హాఫ్ 1 hour 31 minutes 27 seconds అయితే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ 1 hour 19 minutes 30 seconds అయితే ఉంది. దేవరా మూవీకి యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు మామ. 12 years దాటిన వాళ్ళే మూవీకి వెళ్ళాలి. అండ్ ఇది ఇండియన్ థియేటర్స్ లో ఎలాగో పట్టించుకోరు. కాకపోతే ఇండియన్ థియేటర్స్ లో ఐనాక్స్, ఐమాక్స్, 4DX, PCX, PVR, ఐనాక్స్, సినీపోలిస్, చైన్స్ ఈ థియేటర్స్ లో రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ అదర్ కంట్రీస్ లో కూడా ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఉంటాయి. చూసారు కదా ఈ వీక్ ఓటీటీ మూవీస్. ఈ మూవీస్ అయితే అసలు మిస్ కాకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మూవీ కంటెంట్ కోసం.